కోర్టులో ఏమవుతుంది, సిబిఐ ఎంక్వైరీ అయినాక ఏమవుతుంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు ఫోన్ ట్యాప్ చేసారు ఏందనేది సమగ్ర నివేదిక వస్తుంది. లేకుంటే సిట్లో నివేదిక ఇస్తారు, నివేదిక ఇచ్చినాక దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు నిన్న క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ చూపెట్టిన వాళ్ళు, ఇంకా మీరు నమ్మరు, ఇద్దరు ఇక పేర్లు చెప్పదు కానీ ఇద్దరు నాయకుల అంచెలకు సంబంధించి మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ కూడా ఉన్నది. వాళ్ళు డిలీట్ కాలే అది. అంటే వీళ్ళకి ఎంత నీటిలో వీళ్ళు ఈ 24 గంటలకు అదే పనిగా అది పెట్టుకొని చిన్నపిల్లలు పాటంటారు కదా, వాళ్ళకి ఇదే పని. ఆ ప్రణీత్ రావడానికి ఈ రాధాకృష్ణకి అదే పనిగా, వేరే పని లేదు. ఇక సిట్టు పైన నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, అందుకే సిబిఐ అంటున్నాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే హైకోర్టు టీఎస్పీఎస్సీ పేపరు విచారణ జరిపిన హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి వచ్చింది. ఆ జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకు ఉందా? లేనప్పుడు విచారణలో కూడా టైం పాస్. పెద్ద బండిల్స్ తీసుకెళ్లారు, ఆ పెద్ద బండిల్స్ లో ఏముంది? దాని పేరే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అడిగితే ఏం చెప్తున్నా? ఒకటేనా కేటీఆర్ అరెస్ట్ చేయాలని సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నారా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో? విచారణ త్వరితగతిన చేయాలి, మీతో కాదు, సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిన్న ఆధారాలు చూపెట్టినరు, అనేక ఆధారాలు చూపెట్టారు. చాలా మంది ఇప్పటికే విచారణ జరిపారు. దాదాపు 6,000 మంది దానిక 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అక్కడ వాళ్ళు చూపెట్టారు, రికార్డు చూపెట్టారు, అన్ని ఆధారాలు చూపెట్టారు. చూపెట్టక కూడా ఇంకా చర్యలు తీసుకుంటారు. ఎందుకు నమ్మకం లేదు వీళ్ళ మీద అంటే, గతంలో ఇంతమంది చెప్పిన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో నివేదిక వచ్చినా కూడా ఇంతవరకు దాన్ని అసెంబ్లీ చర్చ లేదు, దానికి చర్యలు లేవు. ఫార్ములా ఈదే కేసు సంబంధించి కూడా కోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా కనీసం ఇంతవరకు అరెస్ట్ లేదు, నాకు చర్యలు లేవు. ఇట్లా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. కాబట్టి వెంటనే సిబిఐకి ఇస్తే సిబిఐ త్వరితగతిన విచారణ జరుగుతుంది, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అందరు చేశారు, పిలవాలని నేను అంటున్నా. ఇప్పుడు కవితకి చెప్పింది పిలవాలని అంటున్నా. మరి ఇప్పుడు హరీష్ రావు గారిని ప్రమాణం చేయమని చెప్పండి, అది అలా ఏం చెప్పండి, చెప్పమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ టెక్నాలజీ మీద, ఫోన్ వాడేదాని మీద అవగాహన లేని వ్యక్తి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో జనరల్ నార్మల్ కాల్ చేసే పరిస్థితి లేదు. ఏంటంటే కేసీఆర్ వింటున్నట అన్నారు. కేసీఆర్ అన్ని ఫోన్లు వింటాడట. ఇది కామన్ అయిపోయింది. మీ మీడియా మిత్రులు ఎవరైనా మీ యజమానితో మాట్లాడినప్పుడు కానీ, కెమెరామెన్లు రిపోర్టర్లు కెమెరామెన్తో మాట్లాడినప్పుడు నార్మల్ కాల్ మాట్లాడారా మీరు చెప్పండి నాకు. నదిలో ఒక మహారాష్ట్ర ఒక లీడర్ పేరు లీడర్ వచ్చాడు, ఆయన డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు. ఈ డబ్బా ఫోన్ ఎందుకంటే అన్నా కేసీఆర్ డేంజరే అన్నాడు. ఈ డబ్బా ఇది జిల్లా వాట్స్కి ఇది మన ఏముండదు, వాట్సాప్ సిగ్నల్ గిన్నెలు ఏముండదు, నెట్ అది ఉండదు. కాబట్టి ఈ నెంబర్ తెలియదు. మా భార్యకు ఫోన్ ఇచ్చినా, మా భార్యకు డబ్బా ఫోన్ ఇచ్చినా, నేను డబ్బా ఫోన్ తీసుకున్నా. ఈ నెంబర్ బయట 3 ఫోన్లు నాకు.